హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో చూడండి సార్, బజాజ్ ఫినాన్స్ గురించి అడుగుతున్నారు. సో బజాజ్ ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ స్టడీ చేయడానికి లెవెల్స్ ఏంటి, కీ లెవెల్స్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, రైట్. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ యొక్క పరిస్థితి ఏంటి, దాంట్లో ఆపర్చునిటీ ఏదైనా ఉందా, ఆ విషయాల గురించి చూద్దాం. సో డిహెచ్పి ఇండియా బిఎస్సి స్టాక్, అది డిహెచ్పి ఇండియా లిమిటెడ్కి సంబంధించి గతంలో నేను వ్యూ అనేది ప్రొవైడ్ చేశాను. మరొకసారి ఆ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. వేదాంతాకి సంబంధించిన అప్డేటు, అంటే దానికి సంబంధించిన Q1 రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి. అలాగే రేమండ్కి సంబంధించిన Q1 అప్డేటు చూద్దాం. బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది కదా, ప్రైమ్ మినిస్టర్, అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు రిజైన్ చేశారు, ఈ ఆర్మీ పాలన వచ్చేటట్లు ఉంది. ఇట్లాంటివి మనకు కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ న్యూస్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ ఇష్యూ వల్ల లాభపడే స్టాక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మరి స్టాక్ మార్కెట్లో సడన్ ర్యాలీ రాబోతుందా లేదా, సో ఆ విషయాల గురించి చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా క్లియర్ కట్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ మన ఛానల్లో చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మీకు 9:46 ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మూమెంట్స్లోనే మార్కెట్ గ్యాప్ అప్ అయింది. మేము చూస్తే జపాన్ మార్కెట్ అయితే ఇండెక్స్ 10% ర్యాలీ అయింది, నిన్న 14% పడింది. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పచ్చని పైరులాగా ఉన్నాయి ఈరోజు. సో ఎర్లీ మార్నింగ్ 9:46కి మీకు టెక్స్ట్ చేసేటప్పుడు సో ఫుల్ గ్రీన్లో, ఫుల్ జోష్లో ఉంది నిఫ్టీ. ఓపెన్ అయ్యి కూడా, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి కూడా పైకి వెళ్తూ ఉంది. డౌన్ ట్రెండ్లో అలా జరగదు కదా అని అనుకుంటారు, కానీ అప్పుడు మీకు సో నా వ్యూ అనేది ప్రజెంట్ చేశాను. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఈజ్ స్టిల్ డౌన్ అని మై లెర్నింగ్ వ్యూ అనేది పోస్ట్ చేశాను. అలాగే మీకు వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పి మన సెకండరీ ఛానల్ అయిన మిరాకిల్లో వీడియో పోస్ట్ చేయడం అనేది జరిగింది. మీరు చూశారు కదా, పచ్చగా ఉన్నాయి కానీ రక్తపాతం తప్పదు అని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో నేను, అంటే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో మనం చేసిన మార్నింగ్ వీడియోని ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను. దమ్ముంటే, గట్స్ ఉంటే ఆ వీడియో చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండండి. అంతలా ఎక్స్ప్లెనేషన్ అనేది కూల్గా ఇచ్చాను, కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా చూసి తిని పడుకోండి అని చెప్తాను. ఆల్రెడీ తినుంటే కనుక హాయిగా చూసి పడుకోండి. చూడండి ఫ్రెండ్స్, మరి స్టాక్ మార్కెట్ సడన్ ర్యాలీ రాబోతుందా, దీనికి సంబంధించిన చార్ట్ స్టడీ ఏంటి, లైవ్లో యుఎస్ మార్కెట్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళ భజన ఎలా ఉంది అనేది చూస్తూ వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ చార్ట్ చూసే ముందు డౌ జోన్స్ లేదా నాస్డాక్ చార్ట్ చూద్దాం. సో చూడండి, ఏదైతే మీకు ఒక అప్డేట్ ఏంటంటే, సో నిఫ్టీ స్వింగ్ లెర్నింగ్ వ్యూ అని పోస్ట్ చేశాం కదా, 24,225. సో అయితే సో అది 23,530 అని అనుకున్నాం. సో కానీ ఈరోజు లాస్ట్ మూమెంట్స్లో చూడండి, 257 అరౌండ్ నిఫ్టీ 24,016 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు నాకు ఏంటంటే లోయర్ లెవెల్లో బయింగ్ అనేది కనిపించింది. సరే, ఎందుకైనా మంచిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఆ స్వింగ్ వ్యూని 24,021 దగ్గర మనం క్లోజ్ చేసాము. అంటే లెర్నింగ్ వ్యూలో ఏంటంటే 200 పాయింట్స్ అనేవి మనం చూసాము కదా. సో అది ఓకే. సో అయితే ఏంటంటే మరి చార్ట్ ఏం చెప్తుంది, మన నిఫ్టీ ఏంటి, తిరగబడుతుందా బెబ్బుల్లాగా అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తే కనుక చార్ట్లో అయితే కనుక ప్రాబ్లం లేదు, సో హ్యాపీగానే ఉంది. కానీ ఏంటంటే సడన్గా రివర్స్ అవటం కదా, వోలటాలిటీ కూడా ఉంటుంది. సో అయితే ఏంటంటే ఎందుకని మన వ్యూని, డౌన్ సైడ్ వ్యూని క్లోజ్ చేసుకున్నాము అని అంటే, చూడండి ప్రాబ్లం ఉంది జపాన్లో, అలాగే యుఎస్ మార్కెట్లో రష్యన్. సో అక్కడ ఇండెక్స్లోనే కాస్త స్టడీ కవరింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మనకి ఏ ప్రాబ్లం లేదు, మన ఎకానమీ రెసిలెంట్. జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ, సిటీ బ్యాంకు ఇట్లాంటి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా, జెఫ్రీస్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కూడా కామెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు, ఏమని, మన ఎకానమీ రెసిలెంట్ అని.
సో అయితే మన ఎకానమీలో ప్రాబ్లం ఉండుంటే డౌన్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందని డేర్గా వెళ్ళొచ్చు. కానీ గ్లోబల్ క్యూస్ వల్ల మనకి బ్యాడ్ అవుతుంది కాబట్టి అక్కడ కవరింగ్ అవుతున్నప్పుడు కాస్త ఆచితూచా వెయిట్ చేయాలంటాను. కవరింగ్ కన్నా కూడా కాస్త కవరింగ్ మీద కాస్త అగ్రెసివ్ బయింగ్ అనేది కనిపించింది. ట్రైంగ్ టు బోటమింగ్ అని అనిపించింది నాకు. ఇట్ మే బి ట్రూ ఆర్ ఇట్ మే బి ఫాల్స్. ఎందుకంటే యుఎస్ మార్కెట్లు కాస్త ఇంకొక 2-3 అవర్స్ అబ్జర్వ్ చేస్తే కానీ క్లియర్ కట్ వ్యూ అనేది అర్థం కాదనమాట. సో నేను వీడియో చేస్తున్నప్పుడు 7:45 అయింది. బహుశా మీరు 8:15 తర్వాత చూస్తూ ఉండుంటారు కదా. సో అది అందువల్ల ఏంటంటే సేఫ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ లెర్నింగ్ వ్యూని క్లోజ్ చేయడం అనేది జరిగింది. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ మనకి హ్యూజ్ గ్యాప్ ఉంది కదా. సో ఇక్కడ డీప్ రెడ్ క్యాండిల్ పడింది కాబట్టి సో మనకి అవకాశం ఇస్తుంది. పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా హాయిగా మనం ఏంటంటే చూసుకోవచ్చు. ఎందుకంటే డీప్ రెడ్ పడింది కాబట్టి ఒకవేళ పైకి వెళ్ళాలన్నా కూడా ఈవెన్ రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయినా కూడా డిప్ కొడుతుంది. ఎందుకంటే ఆ వోల్టాలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఫుల్ క్యాండిల్ కైండ్ ఆఫ్ కదా, అంటే క్లోజింగ్ లెవెల్లో లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది కాబట్టి సో కంప్లీట్ సెల్ ఆర్డర్స్ వాళ్ళు క్లియర్ ఆఫ్ అంటే వాళ్ళు సెల్ ఆర్డర్స్ పూర్తిగా రిలీజ్ చేసి ఉండరు. నేను చెప్పే పదాలు మీకు అర్థం కావని నాకు తెలుసు, కానీ అదంతే. సో చెప్తాను. సో ఏంటంటే లోయర్ లెవెల్లో క్లోజ్ చేశారు కాబట్టి కంప్లీట్ సెల్లింగ్ బయింగ్ ఏంటంటే వాళ్ళు క్లియర్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి వోల్టాలిటీ అనేది అవుతుంది. ఒకవేళ గ్లోబల్ క్యూస్ ఇండెక్స్లన్నీ తిరగబడి ఉంటే కనుక ఆ తిరగబడే లోపే మన మార్కెట్ ముందుగా ఫాస్ట్గా ర్యాలీ అవుతుంది. కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దానికోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కంటిన్యూ చేయండి. సో ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూ అయ్యేటట్లయితే కనుక మనం రేపు ఫ్రెష్గా మళ్ళీ స్వింగ్ వ్యూ అనేది చూద్దాం. సో డౌన్ సైడ్ కంటిన్యూ అయితే కనుక 23,538 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ కాస్త కవరింగ్ వచ్చన్నా డౌన్కి వెళ్ళే అవుతుందని అనిపిస్తుంది. కాస్త కవరింగ్ వచ్చి డౌన్కి వెళ్తుందో లేదో అప్పుడు మనం ఇప్పుడే చెప్పలేం కదా. సో మార్కెట్ అనేది గ్లోబల్ క్యూస్ మీద డిపెండ్ అయి ఉంది. మనం ఇండివిజువల్గా మన కంట్రీకి సంబంధించిన ప్రాబ్లం అయితే మన చార్ట్నే స్టడీ చేసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి ఏంటంటే కాస్త కవరింగ్ వచ్చి కిందకి వెళ్ళటం కానీ కవరింగ్ వస్తా ఫ్రెష్ బయింగ్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సో వెయిట్ చేయాల్సిన మూమెంట్లో వెయిట్ చేయాలి. కాదు ఆగను నాకు డౌనో పైకో తేల్చుకుంటానంటే మార్కెట్తో తెలుసుకోమని చెప్తాను. ఎందుకంటే నా వ్యూ అయితే కనుక కాస్త ఆగమని చెప్తుంది. రేపు మళ్ళీ నీకు ఫ్రెష్ స్వింగ్ వ్యూ అనేది ఇస్తాను. అక్కడ స్ట్రెంత్ ఆ మూమెంట్ కదలికలను బట్టి పైగా కిందకి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క బ్రీఫ్ వ్యూ అనమాట. సో రేపు ప్రీ మార్కెట్ యొక్క వ్యూ అనేది రేపు మీరు మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో చూడండి, మన సెకండరీ ఛానల్, దాంట్లో ప్రీ మార్కెట్లో వ్యూ ఉంటుంది చూడండి. అలాగే ప్రీ మార్కెట్ కన్నా లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ అప్డేట్ చూడండి. మీకు ఏదైనా నేను మార్నింగ్ మీకు అప్డేట్ ఇవ్వలేటం లేట్ అయిందని అనిపిస్తే కనుక మీరు హరీబరీగా టెన్షన్ పడకుండా మిరాకిల్ కానీ చాణక్య కానీ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చూసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీ కామెంట్కి తగ్గట్టుగా అప్డేట్ ఇస్తాను అనమాట. మీ ఎమర్జెన్సీ అయ్యి మీకు ఏదైనా టెన్షన్ అనిపిస్తే మూమెంట్ అనిపిస్తే అవైలబిలిటీ అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ ఇష్యూ మీరు చూస్తున్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారని ఆర్మీ పాలన వచ్చేటట్లుందని అపోజిషన్తో మాట్లాడుతున్నారు ఆర్మీ వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. అక్కడ జాబ్స్ టెన్షను, రిజర్వేషన్ వల్ల 1971 వార్ కైండ్ ఆఫ్ థింగ్, అప్పటి నుంచి వార్లో పార్టిసిపేట్ చేసిన ఫ్యామిలీస్కి రిజర్వేషన్ వల్ల థింగ్స్ అని మనం చూసే ఉంటారు. అయితే ఆ ఇష్యూ వల్ల నష్టపడే అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా కానీ వాటిలో కనిపిస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఏమని కనిపిస్తున్నాయి, నష్టపోయాయని, టెక్స్టైలు ఆ ఎఫెక్ట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అయితే ఏంటంటే ఏవైతే నష్టపోయే సెక్టార్లు ఉన్నాయని చెప్పి మనకు కనిపిస్తున్నాయో ఆ స్టాక్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకనంటే చూడండి, అక్కడ ఇష్యూ టెంపరీ, 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూ అనేది నెగ్లిజిబుల్, అంతే కదా. ఇప్పుడు అదే ఇష్యూ ఉంటుందా? బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి 10 years అదే ఇష్యూ ఉంటుందా? ఉండదు. కానీ సోషల్ మీడియాలో థింగ్స్ చెడుగా మాట్లాడటం ఏంటంటే వాళ్ళ వ్యూ కరెక్టే. ఏంటంటే టెంపరీగా స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు ప్రైస్, కానీ టెంపరీగా స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళు ఏమి అక్కడ టెక్స్టైల్ బిజినెస్ అంటే ఆ ఇంపోర్ట్స్ ఇదేం ఆగరు కదా, కూడు గుడ్డ అంటే పీపుల్ తినటం అనేది ఆగదు కదా. ఎవరు చేసినా కూడా ఆ బిజినెస్కి డోకా అయితే ఉండదు, కాకపోతే టెంపరీ అలజడి అయితే ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ టెంపరీ ఇష్యూ ఏంటి, స్టాక్స్ ఎప్పుడైనా పడితే టెంపరీ ఇష్యూ ఏంటి, పర్మనెంట్ ఇష్యూ ఏంటి, నిజంగా ఫండాస్ని ఎఫెక్ట్ చేసేది ఏంటనే చూడండి. ఆ ఇష్యూ రికవర్ అవుతుందా లేదా చూడండి. రికవర్ అయ్యే ఇష్యూ అయితే కనుక టెంపరీ ఇష్యూ కదా అది. నిజంగా రికవర్ అయ్యే ఇష్యూ అయితే కనుక
ఇట్లాంటి థింగ్స్ వల్ల ఏదైనా స్టాక్స్ కుప్పకూలటం కానీ పడిపోవడం కానీ డిస్కౌంట్ కానీ దొరికితే అవి నేను ఆపర్చునిటీగానే చూడమని చెప్తాను. 10 ఇయర్స్లో ఇవన్నీ కూడా మాసిపోతాయి. సో విఐపి ఇండస్ట్రీస్కి ప్లాంట్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ స్టాక్ డిస్కౌంట్ అయితే దాన్ని స్టడీ చేద్దాము. అలాగే మ్యారికో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ రెవెన్యూలో 44% బంగ్లాదేశ్కి సంబంధించి ఉందన్నమాట అది. సో అట్లాగే జూబిలెంట్ ఫుడ్ అని కనిపిస్తుంది, ట్రెంట్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్కి ఇండియాకి ఉన్న రిలేషన్స్ చూడండి, చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, ఎందుకో మీ అందరికీ తెలిసిందే. సో అయితే ఓవరాల్గా నేనేం చెప్తానంటే, ఇట్లాంటి స్టాక్స్లో డిస్కౌంట్ అయ్యి ఏదైనా అక్కడ థింగ్స్ వల్ల ప్యానిక్ అయ్యి సెల్ ఆఫ్ వస్తే నేను ఇన్వెస్ట్మెంట్కి స్టడీ చేస్తాననేది చెప్తాను. కాబట్టి అట్లాంటి థింగ్స్ వల్ల ఇమీడియట్గా మీకు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడ్డట్టు అనిపించినా మనకి భవిష్యత్తులో లాభం చేకూర్చే స్టాక్స్ కాబట్టి వాటిని లాభపడే స్టాక్స్గానే నేను చూస్తాను. అదనమాట నా వ్యూ. చూడండి మన టాటా కెమికల్కి సంబంధించిన రిజల్ట్స్. సో రెవెన్యూ అనేది 10% డిక్లైన్ అయింది. అలాగే ప్రాఫిట్ వితౌట్ ఎక్సెప్షనల్ గెయిన్ లాసెస్ చూపిస్తూ ఉంటారు కదా, వాటితో సంబంధం లేకుండా చూస్తే కనుక 71% ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ తక్కువ పోస్ట్ చేశారనమాట. ఇది ఒక అప్డేట్గా చూడమని చెప్తాను. చూడండి మనిషి వేదాంతకి సంబంధించిన Q1 అప్డేటు. ఆపరేటింగ్ రెవెన్యూ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6% పెరిగింది. ప్యాడ్ చూస్తే 36% పెరిగింది. సో మంచి రిజల్ట్స్నే వేదాంత పోస్ట్ చేసిందని చెప్పచ్చు. చూడండి మనిషి అలాగే రేమండ్. సో రెవెన్యూ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 98% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 26% పెరిగింది. సో మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను కదా, నా వ్యక్తిగతంగా నా పోర్ట్ఫోలియోలో స్టడీ చేసుకున్న స్టాక్స్ రేమండ్ ఒకటి. చూడండి ఫ్రెండ్స్, డిహెచ్పి ఇండియా అలాగే రిమైనింగ్ థింగ్స్ మనం చూసే ముందు బజాజ్ ఫైనాన్స్ గురించి చూద్దాం. సో అది కూడా చూసే ముందు మన టెలిగ్రామ్ అప్డేట్స్ కావాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. అలాగే మన స్పెషల్ గ్రూప్ ఉంది, అది కూడా ఫ్రీ గ్రూపే. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా, మీ క్యాపిటల్తో వస్తే ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చూడొచ్చు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ చూడొచ్చు, అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఎస్పెషల్లీ కరెక్షన్స్. చూడండి సార్, బజాజ్ ఫినాన్స్ చూడండి, బజాజ్ ఫినాన్స్ యొక్క ఫండమెంటల్స్ మీ అందరికీ తెలుసు. ఎంతలా గ్రోత్ ఉందో, ఎంతలా ఎక్స్పాండ్ అవుతుందో వాళ్ళ బిజినెస్, ఇంకా స్కోప్ ఉంది పెరగడానికి కదా. అయితే ఎక్కువ మంది అడుగుతుంటారు, బజాజ్ ఫినాన్స్ని నేను 6500లో కొన్నాను, 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవచ్చా? చూడండి ఫ్రెండ్స్, కొనేటప్పుడు మీరు ఏ వ్యూస్ బట్టి మీరు తీసుకున్నారు, ఎలా వాల్యుయేషన్స్ తీసుకున్నారు, అది ఇంపార్టెంట్. అలాగే మీరు కొనుక్కునేటప్పుడు 5 to 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నప్పుడు అది చూడండి. ప్రైస్లో అలజడి వస్తే మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టైల్ అనేది రాంగ్. ఆ విషయం అనేది అర్థం చేసుకోమంటాను. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉంచాలా తీసేయాలని అడుగుతున్నారంటేనే అసలు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, అలాగే ఏ కాజ్ వల్ల విత్డ్రా చేసుకోవాలి అనే పాయింటర్స్ తెలియక అదనమాట. అది ప్రైస్ ఏంటంటే టెంపరీ థింగ్స్ వల్ల కూడా పడతా ఉంటే పెరుగుతూ ఉంటాయి. ఫండాస్లో ఎఫెక్ట్ అవునంత వరకు, కన్సిక్యూటివ్గా 2 yearsలో రెవెన్యూ ఎఫెక్ట్ అవునంత వరకు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొనుక్కునేటప్పుడు లక్రేటివ్ లెవెల్స్ వ్యూసే నేను గతంలో చాలాసార్లు ప్రజెంట్ చేశాను బజాజ్ ఫినాన్స్కి సంబంధించి. సో ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి నేను ఇచ్చే వ్యూ ఏంటంటే అట్లీస్ట్ 6140 5684 కోసం ఆగమంటాను. అక్కడ దాకా వస్తుందా అని అంటే అది చెప్పలేము. అర్థమవుతుందా? అది ఎలా చెప్తాను చెప్పండి. సిఎంపీ నుంచి కూడా బయర్ రావచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ 6140 5684 దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ఆ నియర్ బై వచ్చినప్పుడు రిమైండ్ చేస్తే వీడియోస్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అట్లాంటి అప్డేట్స్ మీకు బెనిఫిట్స్ అవుతాయి కాబట్టి మన ఛానల్ని అతుక్కొని ఉంటే పనికి వస్తుంది, లేకపోతే మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి చూడండి, సేల్స్ యొక్క గ్రోత్ సూపర్బ్, ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది, కానీ 20 నుంచి అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. ఆ విషయం మనకు తెలుసు కదా. మనం వ్యూ తీసుకుందే 21లో కదా. జీ సోనీ మెర్జింగ్ అనుకున్నారు, కానీ అది అవ్వలేదు. అది వాళ్ళు మెర్జింగ్ అని అనుకోకముందే నేను ఈ స్టాక్ని అనుకున్నాను, కాబట్టి ఆ మెర్జింగ్ అవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు. జీ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే చూడండి, ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఎలా చూస్తున్నారు మీరు, 10 yearsలో
అప్కమింగ్ 10 ఇయర్స్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చే డిమాండ్ ఏంటి, దాన్ని బట్టి G5ని నడుపుతుంది కాబట్టి నేను జీ ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అయితే నేను వ్యూ తీసుకున్నప్పుడు G5కి అంత యాప్కి అంత అంత తోపేం కాదు, అది బిగినర్. కానీ ఇప్పుడు G5 ఎంత పాపులర్ అయిందో మీరు చూశారు. అలాగే కమింగ్ 10 to 20 ఇయర్స్లో దానివల్ల మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనేది నా బిలీఫ్ ట్రూత్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నాకున్న వ్యూ అది. అలాగే మనకి జీ ఎంటర్టైన్మెంట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి చూస్తే సో అది డెట్ ఫ్రీ కంపెనీ. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ విషయం తెలిసే వెళ్ళాను. అవి సాల్వ్ అవుతాయి, అవ్వకపోయినా అక్కడ ఉంటుంది. ఎందుకంటే అది చాలా చాలా అండర్ వాల్యుయేషన్స్లో ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా జీ ఎంటర్టైన్మెంట్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను నా వ్యక్తిగతంగా మంచిగా స్టడీ చేసుకుంటాను. మంచిగా కొంత మట్టి తీసుకొని ఆ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్లో పోస్తాను. అర్థమవుతుందా? కుండీలో పోస్తాను. అర్థమవుతుందా? మొక్క అవుతుందా, వృక్షం అవుతుందా, మహావృక్షం అవుతుందా, లేదా ఎండిపోతుందా, అది మనం చెప్పలేమన్నమాట. కాకపోతే థింగ్స్ అన్నీ బాగున్నాయి కదా. ఇప్పుడు ఆ కంపెనీని షేర్ హోల్డర్ నేను, అర్థమవుతుందా? అట్లా ఆలోచిస్తాను నేను. ఆ బ్యాలెన్స్ షీట్లో వాళ్ళకి అప్పులు లేవు, గ్రోత్ చెడంతా ఉంది, మంచి రావడానికే స్కోప్ ఉంది. వస్తే ఓకే, లేకపోతే అక్కడే ఉంటుంది. అర్థమవుతుందా? ప్రైస్ ఏముంది, ముందుకు వెనక ఊగుతూ ఉంటుంది, అది కామన్. దానికేం మనం వరేయాల్సిన అవసరం లేదు. ఈ థింగ్స్ తెలుసుకున్న వాళ్ళు, ఆ కంపెనీ యొక్క వాల్యూ ఏంటి, ఆ థింగ్స్ అవి అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. 160, 120, 180 అది ట్రేడింగ్. మీరు ట్రేడింగ్ చేస్తున్నామని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని ట్రేడింగ్ చేయొద్దు అని చెప్పి చెప్తాను. ఒకసారి బిగినర్స్కి నేను ఏమంటానంటే, ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి, దాని తర్వాత థింక్ అబౌట్ ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. చూడండి ఫ్రెండ్స్, డిహెచ్పి ఇండియా. సో డిహెచ్పి ఇండియాకి సంబంధించి చూస్తే కనుక ఆ కంపెనీ గతంలో స్టడీ చేశాము. ఈ గ్యాస్ రెగ్యులేటర్స్, పార్ట్స్, యాక్సరీస్ అవి చేస్తారు వాళ్ళు, ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మంచి కంపెనీ, బీఎస్సీలోనే ఉంటుంది. సో అయితే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే సో లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే 23తో కంపేర్ చేస్తే సేల్స్ డిప్ అయ్యాయి. 25లో 24తో కంపేర్ చేస్తే డిప్ అయింది అనుకోండి, అప్పుడు నేను ఆలోచిస్తాను, ఆ కంపెనీ గురించి విత్డ్రా చేయడం కోసం ఆలోచిస్తాను. ఏమని, ఏంటి ఇష్యూ ఏంటి, వీళ్ళు ఇంకా గ్రో అవ్వలేరా, సెక్టార్లో ఎఫెక్టా, బిజినెస్లో ప్రాబ్లమా ఏంటి, దానికోసం మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది స్టడీ చేస్తాను. అర్థమవుతుందా? అది అప్పుడు ఆలోచించాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా తగ్గింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ బాగుంది. అలాగే ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్లో పర్ఫార్మెన్స్ లేదు. అర్థమవుతుందా? సో అందువల్ల స్టాక్ ప్రైస్ డిక్లైన్ అయ్యింది, అంతకంటే ఏం లేదు. అర్థమవుతుందా? సో నేను వ్యూ తీసుకుంది కూడా 600, 700 ఆ ఏరియాలోనే వ్యూ తీసుకున్నాను. అర్థమవుతుందా? అది దాని తర్వాత డబుల్ అయింది, ప్రైస్ డబుల్ అయింది, సగం బుక్ చేసుకోవడం ఇలాంటి కాన్సెప్ట్లు కాదు. అలా బుక్ చేసుకుంటే అది ఒకసారి 10 times అవుతాయి. కంపెనీ సరిగ్గా రెవెన్యూ పెరిగి కంపెనీ ప్రాఫిటబుల్ రావాలి, కానీ మనం ఊహించలేము అలాంటి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి చెప్తానమాట. అది కదా. కాబట్టి నేను థింగ్స్ అంతా మాట్లాడుతుంది బిజినెస్లో ప్రాబ్లం ఏదైనా ఉంటే కంటిన్యూగా చెప్పా కదా, ఇయర్లీ రెవెన్యూస్ ప్రాబ్లం ఉండాలి. 2-3 quarters స్లంప్ అయితే తీసేసామనుకోండి, మీరు అది ఏ కంపెనీలో ఉండలేరు. అర్థమవుతుందా? అది కాబట్టి అదనమాట కదా. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫుల్ రెడ్ క్యాండిలే పడింది, కిందకి వెళ్తున్నట్లే కనిపిస్తుంది. అట్ ప్రజెంట్ అయితే డౌనే నడుస్తుంది, కానీ మన కంట్రీలో ఇండివిజువల్గా ప్రాబ్లం లేదు. అట్లా అని చెప్పి మన కంట్రీ ఇండెక్స్ ఏమో డిస్కౌంట్లో కూడా లేదు. అందువల్ల రన్నింగ్లో అప్డేట్స్ మనం చేసుకుంటూ ఉండాలి. అలాగే వ్యూస్ మార్చుకోవడానికి రెడీగా ఉండాలి, ఎందుకంటే మార్కెట్ హైయర్ లెవెల్లోనే ఉంది కదా. అర్థమవుతుందా? మన ఎకానమీ రెసిడెంట్గా ఉంది, గ్లోబల్ వ్యూస్ వల్ల పడుతుంది, కానీ మన కంట్రీ ఇష్యూ వల్ల పడుతుంటే కనుక డౌన్కి ఎగబడి అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. కానీ అలా లేదు కదా, మన కంట్రీలో ప్రాబ్లం లేదు, గ్లోబల్ క్యూస్ వల్ల మనకి థింగ్ అనమాట. అది కదా. అందువల్ల ఏంటంటే ఆచితూచి మనం వ్యూస్ చూసుకుంటూ ఉండాలి. వ్యూస్ అనేవి రన్నింగ్లో అక్కడ ఉన్న మూమెంట్ని బట్టి చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సిద్ధపడితేనే నాతో ట్రావెల్ చేయమని చెప్పి చెప్తానమాట. అదే మీరు కూడా ఓన్గా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చెప్పాయి, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసే అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోగలరు. సో అది ఫ్రెండ్స్ థింగ్. ఓవరాల్గా మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, లోయర్ లెవెల్లోనే కొనుక్కున్నారా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయి, మీ పోర్ట్ఫోలియోలో దమ్ము చూపిస్తున్న టాప్ 5 కంపెనీస్ ఏంటి, ఎంత పర్సంటేజ్ రిటర్న్స్లో ఉన్నాయి, కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ప్రేక్షకులు వీక్షిస్తారు అని చెప్పి చెప్తాను.
సో అది ఫ్రెండ్స్, గుడ్ నైట్, రేపు మార్నింగ్ కలుద్దాం.